హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పక్షవాతానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. పెరాలసిస్. సో ఈ పక్షవాతం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఇంటి వద్దనే అంటే ఎక్కువ మంది కూడా ట్రీట్మెంట్కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకోలేరు కాబట్టి సులభంగానే మనం ఇంటి వద్దనే ఉండి క్యూర్ చేసుకునే కొన్ని రకాల ఒక చిట్కా గురించి నేను చెప్తానండి. చాలా అద్భుతమైన ఫలితాలు చూపిస్తుంది. మంచిగా రెగ్యులర్గా నేను చెప్పినట్టుగా ఉపయోగించినట్లయితే వారి సమస్యను బట్టి చాలా త్వరగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది. సో సహజంగానే పెరాలసిస్ అనేది రెండు సైడ్లో రావచ్చు, లేదంటే ఏదైనా ఒక సైడ్ రావచ్చు అండి. ఏ సైడ్కి వచ్చినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు వాడండి. దీనికి కావాల్సిందల్లా ఒక పావు లీటర్ నువ్వుల నూనె తీసుకోండి. ఒక పావు లీటర్ నువ్వుల నూనె తీసుకొని దానిలో ఒక 50 గ్రాముల మిరియాలు వేయండి. ఓకేనా? 50 గ్రాముల మిరియాలు వేసి బాగా మరగనివ్వండి. ఓకేనా? లేదా మిరియాలను నువ్వుల నూనెలో వేసి మెత్తగా దంచి లేపియల్లాగా తయారు చేయవచ్చు. అట్లయినా చేసుకోండి దాన్ని. ఓకేనా? వేడి చేయకుండా పర్వాలేదు, లేదంటే వీటిని మెత్తగా దంచి నూరి కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు. లేదా మీరు చెప్పినట్టుగా ఈ లేహ్యంలా తయారు చేసుకొని ఏ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ అంతా పెరాలసిస్ వచ్చింది అనుకోండి, ఆ బాడీ అంతా కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు దాంతో మసాజ్ చేసి గంట సేపు ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత గంట కానీ గంటన్నరైనా పర్వాలేదు, ఆరిన తర్వాత తిరిగి స్నానం చేయొచ్చు. ఇలా ప్రతిరోజు కనీసం రోజు తప్పించి రోజైనా కానీ ఇలా మసాజ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చచ్చుబడినటువంటి నరాలలో మళ్ళీ పునర్జీవితం అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము, క్రమక్రమంగా ఈ ప్రాబ్లం అంతా కూడా క్యూర్ అవడం అనేది మీరు చూడవచ్చు. సో చాలా మంది కూడా ఈ సమస్య ఇబ్బంది పడి డబ్బులు పెట్టుకోలేక అలాగే ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అండ్ రెగ్యులర్గా నడక ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రెషర్ పాయింట్స్ ని ఎక్కువగా ప్రెజర్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్ సంబంధించిన ఒక వీడియో కూడా తీస్తాను, లేదంటే మీకు మామూలు ఆన్లైన్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఏ విధంగా పర్లేదు, ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఖచ్చితంగా మీకు 1 నెల నుంచి 45 రోజుల్లోనే గుణం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఒకవేళ తాత్కాలికంగానే ఉంది అంటే సమస్య తక్కువగానే ఉంది అని అనుకుంటే కనుక చాలా త్వరగా వాళ్ళు రికవరీ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ తీసుకోవాల్సిన పదార్థాలు, తీసుకోవాల్సిన పదార్థాలు అన్ని రకాలు తీసుకోవచ్చు. అంటే మెయిన్గా చింతపులుపులు మాత్రం మానివేయాల్సి ఉంటుందండి. చింతపులుపు చారు, సాంబారు, రసము అండ్ పచ్చళ్ళు వీటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. మిగతా మీరు ఏం తీసుకున్నా సరే పెరాలసిస్ క్యాండిడేట్లకు ఏం కాదండి. అండ్ ముఖ్యంగా ఇంకో కొన్ని ఉన్నాయండి. ఆలుగడ్డ, వంకాయ వాతతత్వం కలిగిస్తూ ఉంటాయండి. కాకరకాయ, దొండకాయ వీటిని కూడా కొద్ది రోజుల పాటు దూరంగా ఉంచండి. మిగతా మామూలుగా నాన్ వెజ్ కానీ అన్ని తీసుకోవచ్చు. మటన్ తక్కువ చేయండి. ఫిష్ తీసుకునేటట్టుగా చూసుకోండి. ఫిష్ కానీ ప్రాన్స్ కానీ తీసుకోవచ్చు, ఏం కాదు. ఎక్కువగా గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు తీసుకోండి. ఆమ్లెట్లు కాకుండా ఉడకబెట్టిన త్వరగా సెట్ అయిపోతారు. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద నెంబర్స్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి నాకు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.